అందరికీ నమస్తే. కొన్ని ముచ్చట్లు పేపర్లో వచ్చిన ముచ్చట్లు చెప్పాలంటే తావసం అయితే తావసం వస్తుంది. ఇవాళ గసోడి ముచ్చట ఇంకోటి వచ్చింది. సొంత కూతురిపైనే అత్యాచారం చేసిందంట ఒక కామాంధుడు. ఈయన యాశప్తోడు కొట్టాలను ఇక మీరే చెప్పాలి. ఏడ జరిగింది ఈ ముచ్చట అంటే గద్వాల దగ్గరనట ఈ ముచ్చట జరిగింది. సొంత కూతురిపైనే తండ్రి అత్యాచారం, సహకరించిన మొదటి భార్య. ఇది ఇంకా దిగషెడ్డది ఉన్నట్టుంది. ఆడు ఒక షెడ్డోడు, ఇది దిగషెడ్డది. మొదటి భార్య అంటే ఆయనకిద్దరు ఉన్నట్టుంది. ఆయనకిద్దరు అయితే ఫస్ట్ పెళ్లి చేసుకున్నాక చాలా ఏళ్ళ దాకా పిల్లలు కాలేదంట. అంటే చాలా ఏళ్ళు అయిందంట. పిల్లలు కాకపోయేసరికల్లా ఇక నీకు పిల్లలు అయితే లేరు, మరి నీళ్ళలోనే లోపం ఉన్నట్టుంది, ఇక నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను. ఈ దిగషెడ్డోడు చెప్పాక రా ఒక షెడ్డది ఏం చెప్పిందట, సరే చేసుకో, ఇంకో అని పెళ్లి చేసుకో, కాకపోతే మా శల్యనే ఇప్పిస్తా అన్నదట. ఈ మొదటి భార్య శల్యనే మళ్ళీ ఈయన మగనికి చేసిందంట. మరి కాళ్ళలోకి ఇచ్చిందో పుస్తకం ఇచ్చిందో ఎన్నో రకంగా శల్యం తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. ఈ శల్యకు పిల్లలు అయ్యారంట. శల్యకు పిల్లలు అయ్యే క్రమంలో మళ్ళీ ఈమెకు కూడా అయ్యారంట. మళ్ళీ ఈమెకి ఇద్దరు కొడుకులు పుట్టిరట. మొదటి భార్యకి ఇద్దరు కొడుకులు పుట్టిరు, మళ్ళీ శల్యకు కూడా పిల్లలు అయ్యారు. శల్య పిల్ల ఒక ఆమెనంట 16 ఏళ్ళు ఉంటుందంట. ఈ 16 ఏళ్ళు ఉన్న అమ్మాయి పైన ఈ దరిద్రుడు, ఈ తండ్రి అనేదానికంటే ఇంకేమని అనాలి కానీ ఈ లుచ్చ అంట కన్నేసిండట. ఆ అమ్మాయి వస్తుంటే పోతుంటే ఇట్లా ఆడంగా ఈడంగా తిరుగుతుంటే ఊక అమ్మాయినే చూస్తున్నట. అమ్మాయిని చూస్తున్న సంగతి ఈ పెద్ద పెళ్ళానికి ఎరికేనంట. ఈ పెద్ద పిల్లానికి ఎరికే ఉండి ఏమైనా ఊరిక చూస్తున్న పూరకాయ అంటే నువ్వేమన్నా చేయి కానీ ఆ పూరి మరగబెట్టినాకని చెప్పినట్టు ఈ లుచ్చ చెప్పంగానే ఆ దిగచెడ్డది ఏం చేసింది, సరే అనుకొని వీళ్ళంతా పని పోని చూసి చిన్నపిల్లం పిల్లలు బయలుకు వాడికి పోని చూసి ఈ తండ్రి ఈ పిల్ల ఉంటుంది కదా, ఈ పిల్లపై కన్నేసి ఓనాడు ఇంట్లకాయ గుంజుకపోయినట. ఇంట్లకాయ గుంజుకపోగానే ఆ నాయన అంటున్నాగానే తల్లి వచ్చి సప్పుడు చేయకు బిడ్డ, ఏం కాదు సప్పుడు చేయకని ఈ దిగచెడ్డది చెప్పిందట. ఇక మరి బెదిరిచ్చిరా కొచ్చిరా ఎట్నో కానీ ఆ అమ్మాయి పైన అత్యాచారం చేసిండట. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, పలుమార్లు అత్యాచారం చేస్తూనే ఉన్నట్టు ఆ అమ్మాయి పైన. దానికి కావాలుండేది కూడా ఈ పెద్ద పిల్లవే, మొదటి భార్య కావాలుండా మొగడు లోపడుకోను బిడ్డతోటి ఇంకో ఈ పని చెయ్య. ఇట్లా గర్భం దాల్చిందట అమ్మాయి. గర్భం దాల్స్తే మళ్ళీ ఆ గర్భాన్ని కూడా తీపిచ్చింది ఈ మొదటి భార్యనట. మొదటి భార్య తీపిచ్చి బిడ్డ ఈ ముచ్చట ఏడ చెప్పినా కానీ సావగొడతా నేను అనుకుంటున్నా, మర్యాద దక్కదు, ఈ ముచ్చట ఏడ చెప్పొద్దని ఆ బిడ్డని చిత్రహింసలు పెడతావురట. అయితే ఈ మధ్య కాలంలో అంటే అమ్మాయికి బాగా కడునొప్పులు వేస్తుందట. మళ్ళీ కడునొప్పులు వేస్తుంటే ఏమైందో అనుకొని ఆ చుట్టుపక్కల కాలకీలకు చెప్పిందంట అమ్మాయి. ఏమైందమ్మా రోజు కడునొప్పులు వేస్తుంది ఏమైనా సంగతి అంటే దవాఖాన కొనవాగానే ఆ అమ్మాయి మళ్ళీ గర్భవతి అని మళ్ళీ తెలిసిందట. ఇక చూడు కథ. మళ్ళీ గర్భవతి అని తెలిసేసరికల్లా గర్భవతి అయినా ఏంది లెక్క ఎట్ల లెక్క అంటే ఎవరైనా మరి గర్భానికి కారణం అవ్వాలంటే ఏడ్చుకుంటా చెప్పగానే చెప్పిందట మా అయ్య అని చెప్పిందట. మా అయ్య కారణం మా పెద్దమ్మనే నాకు గిసొంటి పని చేసేందుకు దారి తీసింది, అది నన్ను ఇబ్బంది పెట్టింది, ఇక మా అయ్య నాకు చాలా నాతోటి కలిసిండు అని అమ్మాయి ఏడ్చుకుంటా చెప్పిందట. ఈ ముచ్చట కొనపోయి పోలీసు వాళ్ళకి చెప్తే ఈ లుచ్చని కొనపోయి లోపల వేసిరంట. చూడురు ప్రజలారా, వీని ఏమనాలి చెప్పురి, ఈయన ఏ చెప్పుతోటి కొట్టాలి, ఏం కథ చెప్పురి ఈయన కథ. ఇక గింత సిగ్గి తప్పిన లజ్జ తప్పిన ముండా కొడుకులు భూమి మీద ఏమెక్కడికి పుడతారో నాకైతే అర్థమవుతలేదు. సొంత బిడ్డ ఆ బుజ్జి పుట్టడానికి కారణమే ఈడు. మళ్ళీ ఆ బిడ్డతోటి కాపురం కాదు వ్యభిచారం చేసి అమ్మాయిని లొంగ తీసుకొని బెదిరించి లొంగ తీసుకొని మళ్ళా ఆమెకు కూడా గర్భం దాల్చేటట్టు చేసిండంటే ఈయనకన్నా సిగ్గు ఉండాలి, దీనికి సహకరించిన దీని మొదటి పెళ్ళానికన్నా సిగ్గు ఉండాలి. ఇప్పుడు ఈమె బిడ్డ ఒకటి మంది బిడ్డ ఒకట, ఆమె బిడ్డ అయినా ఈమె బిడ్డ అయినా బిడ్డ మళ్ళీ ఆ బిడ్డ పుట్టడానికి కారణం వీళ్ళు ఇచ్చేనా, మరి నాకు పుట్టిన బిడ్డని మరి నేనట్టు అనుభవించాలని కనీసం ఎక్కడన్నా ఒక కాడ ఎప్పుడన్నా ఒకసారి అనుకోకుండా వచ్చిన గిసోటి కొడుకులని ఏం చేయాలి చెప్పురు. ఇక నిలవన్న కూడా అన్నాడు ఒక ఆయన, మీకు ఎప్పుడు గిసోటి వార్తలు దొరుకుతాయి ఆ పేపర్లో అంటే, మరి ఆ పేపర్లో వచ్చిన వార్తలు కాబట్టి చదవలసింది, లేకపోతే మేమేమన్నా పుట్టించాలని ఏమన్నా మాకేమన్నా ఇది ఉంటుందా చెప్పురి. పేపర్లో వచ్చిన ముచ్చట చెప్తూ ఉంటాం. గింత దరిద్రంగా గింత ఘోరంగా గిట్ట తయారయ్యారు, వీళ్ళకు ఎసోటి శిక్ష చేస్తే బాగుంటుందో ఇక మీరే చెప్పాలి. ఇక పట్ట పగలు నడి రోడ్డు మీద జనాలంతా చూస్తుండగా ఏమన్నా గుడ్డల నిడదీకి వాడిని పిచ్చుకుక్కటి హీనంగా కొట్టి ఉరిశిక్ష చేసినా కానీ కసి తిరగకుండొచ్చు. గిస వంటి లుచ్చలు భూమి మీద ఏమక్కడ పడుతుందో చెప్పురి. చట్టం మమ్మగాని పోలీసు అన్నలు ఈ అమ్మాయి పైన ఎన్నిసార్లు అత్యాచారం చేసిండో గన్నిసార్లు ఈయనకి రోనుగారు మంచిగా తేజకారం పోసి రోజు గసాచాలి ఈయనకి. మీరు ఎవరిని అనుకోరి, రోజు గసాంచి ఈయన్ని కనీసం నెల రోజులకు చిత్రహింస పెట్టిన తర్వాత జనాలంతా చూస్తుండగా ఈయనకి ఉరిశిక్ష చేసేయాలి, లేకపోతే రాళ్లతో కొట్టి చంపినా నష్టం లేదు. అనకూడదు, చంపాలని మనం అనకూడదు, కానీ మరి ఇటువంటి వాళ్ళు భూమి మీద పుట్టకేమి చెప్పురి.
నీ కడుపులో పుట్టిన నీ బిడ్డ దగ్గర బిడ్డని బలవంతంగా అనుభవించి గర్భవతిని చేసిండంటే ఈయన పేరు ఇయ్యలేదు, పేరైతే ఇయ్యలేదు, గద్వాల దగ్గర అని చెప్పి. లేకపోతే పేరిస్తే పేరు చదువుతూ అమ్మాయి పేరు ఎవరి పేర్లు ఇయ్యలేదు, గద్వాల దగ్గర జరిగిందన్న ముచ్చట గిదిచ్చిరు. గిసవంటోళ్ళని ఏమని అనాలి, ఎట్ట తిట్టాలనో ప్రజలారా మీరే కామెంట్ పెట్టి ఉంటాం. మరి ఈ దిగశెట్టి వాళ్ళ ముచ్చట ఇంతకంటే ఎక్కువ చెప్పాలంటే నాకే ఎట్నో అనిపిస్తుంది.